రైతు భరోసా కేంద్రాలు పంటలకు గిట్టుబాటు ధర లేక తాడేపల్లిలో అరటి రైతులు అవస్థలు పడుతున్నారు. జగన్ నివాసానికి కోతవేటు దూరంలో ఉన్న తమ గోడు పట్టించుకునేవారు లేరని అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు. గతేడాది తుపానుతో దెబ్బతిన్న పంటలకు ఇప్పటికీ పరిష్కారం దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం వచ్చిన ఈదురు గాలులతో అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు రైతు భరోసా కేంద్రాలు ఉంటున్నాయి. ఇది మేజర్ పంచాయతీ మండల హెడ్ క్వార్టర్ అయిన తాడేపల్లిలో అలాంటివి ఏమీ లేవు. ఎంత దిగజారిపోయి ఉన్నామంటే అంత దిగజారిపోయి ఉన్నాం. రైతులకి సరైన కరెంట్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆర్కే గారు, ఇట్లా పశువు రేటు లేదు, గిట్టుబాటు ధర తెప్పిండి, ఒక 6,000 7,000 చెప్పండి అంటే ఆయన ఎంగింగా ఏంటి నువ్వు 6,000 అడుగుతుంది, నేను 10,000 ఇప్పిద్దాం అనుకుంటున్నానే అని ఒక సిల్లీగా మాట్లాడి వెళ్ళిపోయాడు. గత నెల 6వ తారీఖున నష్టపరిహారం బటన్ నొక్కారు సీఎం గారు. ఇంతవరకు అకౌంట్ లో రూపాయి పడలేదు. ఎకరన్నర అరటి తోట పడిపోయి ఇప్పుడు మళ్ళీ దాంట్లో మొక్కజొన్న పంట వేసుకున్నాను, గిట్టుబాటు లేదు. ఇప్పుడు మొక్కజొన్న కొనేవాళ్ళు లేడండి. మాకు ఎరువులు కావాలన్నా కొంచెనపల్లి, ఉండవల్లి, పెనమాక అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది, కానీ తాడేపల్లిలో ఎరువులు అందుబాటులో ఉండలేదు. అక్కడే ఎక్కువ రేట్లు కొనుక్కోవాల్సి వస్తుంది ఎరువులు. పురుగు మందులు కూడా అదే పరిస్థితి. పంటలు అరటికెళ్ళు నరుకుని తీసుకెళ్లి మార్కెట్ లో పెడితే కిరాయిలు కూడా ఇవ్వట్లేదండి మాకు. మేము వెళ్ళి డజన్ కొనుక్కుంటే 60 రూపాయలు 70 రూపాయలు కొనాల్సి వస్తుంది. అదే అరటికెళ్ళని 50 రూపాయలకి 60 రూపాయలకి అమ్ముకోవాల్సి వస్తుందండి. తాడేపల్లిలోనే సీఎం గారు ఉంటున్నారు, కానీ తాడేపల్లి రైతుల గురించి ఏ రోజైనా ఆలోచించి పంటలు ఎలా ఉన్నాయి, రైతులు ఎలా ఉన్నారు అని రైతులను ఎవరినైనా పిలిచి మాట్లాడి మీ బాధలు ఏంటాయా అని చెప్పుకోండి అని ఒక్క మాట ఒక్క ఇంటికి కూడా ఇవ్వట్లేదు మాకు.